కాళేశ్వరానికి చేరుకున్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ సరస్వతి పుష్కరాల పుణ్య స్నానం ఆచరించారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానం చేశారు గవర్నర్ జిష్ణుదేవ్. గవర్నర్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక గవర్నర్ వెనుక మంత్రి శ్రీధర్ బాబు అధికారులు కూడా ఉన్నారు. జయశంకర్ భూపాల జిల్లా కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. కాసేపటి క్రితమే జిష్ణుదేవ్ వర్మ త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించారు. సో అక్కడ గవర్నర్ రాక నేపథ్యంలో అక్కడైతే అధికారులు అందరూ భద్రతా ఏర్పాట్లయితే చేశారు. సో ఇటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెంట మంత్రి శ్రీధర్ బాబు అలాగే అధికారులు కూడా ఉన్నారు. సరస్వతి పుష్కరాలు అనేటివి 12 రోజుల పాటు చేస్తారు. సో మే 15న ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు రేపటితో ముగియనున్నాయి. రేపటితో ముగియనున్న నేపథ్యంలో భక్తుల రాక కూడా పెరుగుతోంది. సో ఈ భక్తుల రాక పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ అధికారులు అయితే ఇంకా ఏర్పాట్లయితే చేస్తున్నారు. సో ఈ రోజైతే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కాసేపటి క్రితమే త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించారు. మనం చూస్తున్నాం. అటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెంట మంత్రి శ్రీధర్ బాబు అలాగే అధికారులు కూడా ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాలకైతే ఈ రోజు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అయితే వచ్చారు. కాసేపటి క్రితమే పుష్కర స్నానం ఆచరించారు త్రివేణి సంగమంలో. మనం చూస్తున్నాం. ఇటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెంబడి మంత్రి శ్రీధర్ బాబు అలాగే అధికారులు కూడా ఉన్నారు. సో గవర్నర్ రాక నేపథ్యంలో ఒకడైతే పటిష్ట బందోబస్తునైతే ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం. ఇటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించారు. మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్. ఇటు గవర్నర్ వెంబడి మంత్రి శ్రీధర్ బాబు అలాగే అధికారులు దగ్గరుండి, అలాగే అక్కడ ఆలయంలోని పండితులు కూడా ఉన్నారు. దగ్గరుండి గవర్నర్ కు పుష్కర స్నానం ఆచరిస్తున్నారు. ఈ సరస్వతి పుష్కరాలు అనేటివి 12 రోజుల పాటు జరుగుతాయి. మే 15న ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు రేపటితో ముగియనున్నాయి. రోజు రోజుకి అక్కడ భక్తుల సంఖ్యనైతే పెరుగుతూ ఉండటంతో అక్కడ అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మెయిన్ గా ఈ రోజు గవర్నర్ రాక నేపథ్యంలోనైతే పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. పుష్కరాలకు 11వ రోజు భక్తులు పోటెత్తారు. వేకువజామున నుండి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి తరలి వస్తున్నారు భక్తులు. ఇక త్రివేణి సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు చేసి నదీమాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలాగే సైకిత లింగాలకు భక్తులు పూజిస్తున్నారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు భక్తులు. అటు వాహనాలతో పుష్కరాలకు వెళ్లే రహదారులు అన్ని కిక్కిరిసిపోయాయి. కాళేశ్వరం వెళ్లే మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంతేకాదు వంతెనపై ఆగి ఉన్న కారును మరో కారు ఢీకొట్టింది. వెనుక నుండి ఒకదానికొకటి 4 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. మరోవైపు రేపు వేలాదిగా వాహనాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు 1 వే అమలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రైట్గా కాళేశ్వరం వెళ్లే మార్గంలో అయితే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? గాయపడ్డ వారి పరిస్థితి? శాలిని, రేపటితో సరస్వతి పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో భక్తులు నిన్నటి నుంచి భారీగా వస్తున్నారు. దీంతో పూర్తిగా భక్తులు రద్దీ పెరగడంతో ఇటు ప్రైవేట్ వాహనాలు కూడా భారీగా రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతున్న పరిస్థితి. ట్రాఫిక్ జామ్ అవుతామే కాకుండా కొంత భారీగా ప్రైవేట్ వాహనాలు వస్తున్న నేపథ్యంలో కొంత యాక్సిడెంట్లు కూడా జరుగుతున్న పరిస్థితి. ఈ రోజు మన ఏదైతే మహారాష్ట్ర వెళ్లే బ్రిడ్జ్ పైన యాక్సిడెంట్ చోటు చేసుకోవడంతో ఇటు క్షతగాతులు అయితే ప్రస్తుతానికి ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు. ఇటు నిన్న 1,50,000 పైగా భక్తులు అయితే నిన్న వచ్చినట్లుగా అయితే అధికారులు చెప్తున్నారు. ఈ రోజు ఇంకా భక్తుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 1,50,000 మంది భక్తులు ఆల్రెడీ పుణ్యస్నానాలు ఆచరించి ఉన్నారు. ఇంకా వచ్చే నేపథ్యంలో 2 లక్షల పైగా ఈ రోజు రానున్నారు. రేపటితో మిగిలిన నేపథ్యంలో ఇవాళ రేపు భక్తులు భారీగా రానున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్ తో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు భారీగా వస్తుండటంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయి గంటల తరబడి ట్రాఫిక్ లో ఉండాల్సి వచ్చిన పరిస్థితి. 6 నుంచి 10 కిలోమీటర్ల వరకు కూడా కంటిన్యూగా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి ఉండటంతో ఒక పక్క అధికారులు కూడా ఏమీ చేయలేని విధంగా అయితే ఉంది. పోలీస్ అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితిలో వెహికల్స్ అయితే ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ అంచనాలకు మించి భక్తులు వస్తున్న పరిస్థితి. ఇటు ప్రభుత్వ అధికారులు 1,00,000కు పైగా వచ్చే అవకాశం ఉన్నట్లుగా అయితే వాళ్ళు మొదట అంచనా వచ్చినప్పటికీ 2-3 రోజులు భారీగా వర్షాలు పడటంతో భక్తులు చివరి రోజు అవడంతో నిన్న ఇవాళ రేపు భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. 1,00,000కు పైగా నిన్న వచ్చినట్లుగా మనకి అధికారులు చెప్పారు. ఇప్పటికే 1,50,000 అయిపోయింది. ఇవాళ ఇంకా 2 లక్షల పైన అయ్యే విధంగా ఉంది. ఇవాళ మొదటిగా కాళేశ్వరం నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నదీ మాతకు ప్రత్యేక పూజలు చేసి అక్కడ సైతిక లింగాలను ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. దంపతి స్థానాలు తీరంలో పితృదేవతలకు శ్రద్ధ కర్మ పూజలు చేస్తూ ఆ తర్వాత ఇటు కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. అక్కడ కూడా భారీగా క్యూ లైన్లు అయితే ఉన్నాయి. కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఇటు శుభనందిని దేవిని, సరస్వతి మాతని కూడా దర్శించుకొని వెనుదిరుగుతున్నారు. రేపటితో ముగియనున్న నేపథ్యంలో భారీగా భక్తులు రావడంతో అయితే మొత్తం కాళేశ్వర ప్రాంగణం మొత్తం కూడా ప్రైవేట్ వెహికల్స్ తోని పూర్తిగా రద్దీ ఏర్పడంతో ఇటు అధికారులు కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. చాలని అలాగే చంద్రశేఖర్, మరి ఇటు ట్రాఫిక్ నియంత్రించేందుకైతే అధికారులు 1 వే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఈ రోజు జరిగిన ట్రాఫిక్ జామ్ రేపు ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటు ఎప్పుడైతే ఇటు 2 వే ఉండటం వల్ల ఇటు ఎదురు వెహికల్ వల్లనే ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో దానికి పరిష్కారంగా 1 వే లాగా ఒక వేతోని కాళేశ్వరంలోకి ఎంటర్ అయ్యి ఇంకో వేతోని కాళేశ్వరం నుంచి బయటకు వెళ్లే విధంగా అధికారులు అయితే అట్లయితేనే మొత్తం మనం ట్రాఫిక్ కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ ఇంకా భారీగా వస్తున్నారు భక్తులు, రేపు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ట్రాఫిక్, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రాఫిక్ క్లియర్ చేయాలంటే అదొక్కటే మార్గము, 1 వే ద్వారానే 1 వే మాత్రమే ఉంచాలనేది అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఆ ఏర్పాట్లలో ప్రస్తుతానికి అధికారులు ఉన్నారు. చాలు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
ఎన్డీఏ కూటమి సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంల కీలక సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతుంది. సుపరిపాలన, ఉత్తమ పద్ధతులపై ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి 20 ముఖ్యమంత్రులు, 18 మంది డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. ఇక ఎన్డీఏ కూటమి సమావేశంలో 2 తీర్మానాలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు భారత రక్షణ దళాలు ప్రధాని మోడీని అభినందించాయి. అలాగే జనాభా లెక్కింపులో కులగణన నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్డీఏ పాలిత సీఎంలు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తమ పద్ధతులపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వ తొలి వార్షికోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్దం పూర్తి, అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన 50వ లోక్తంత్ర హత్య దివస్ లాంటి కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. ఇక ఈ ఎన్డీఏ కూటమి సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, మెయిన్ గా ఈ సమావేశంలో 2 కీలక తీర్మానాలను ఆమోదించినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఆ 2 తీర్మానాలు ఏంటి? ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది. ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశం మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా కొనసాగుతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఢిల్లీలో ఉన్నటువంటి అశోక హోటల్లో ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ యొక్క సమావేశం కొనసాగుతుంది. ఈ యొక్క సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమిత్ షాతో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వీళ్ళందరూ హాజరైనట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఈ యొక్క సమావేశం కొనసాగుతూనే ఉన్నది. సో అనేక విషయాలు ఇందులో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఒక తీర్మానం చేసి మోడీకి అభినందనలు తెలపాలని ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. దాంతో పాటుగా ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశంపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక లోక్తంత్ర హత్య దివాస్ పై కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక త్రివిధ దళాధిపతులందరూ కూడా, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా చాలా కీలకంగా వ్యవహరించినటువంటి త్రివిధ దళాధిపతులందరూ కూడా ఒక తీర్మానం చేసి వారందరికీ కూడా అభినందనలు తెలపాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. దాంతోపాటుగా ఇక కులగణన ఏదైతే ఉందో, ముఖ్యంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలతో పాటుగా మొత్తం దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. సో దానిలో భాగంగా కులగణన కూడా త్వరలోనే ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. సో ఆ కులగణన ప్రారంభించిన తర్వాత రైట్, థ్యాంక్ యూ సైదులు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెడ్ కార్నర్ నోటీసుల అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం షురూ చేసింది. దీంతో దర్యాప్తు బృందాల ప్రయత్నాలు ఫలించినట్లయింది. మరోవైపు ప్రభాకర్ రావును అమెరికా నుండి భారత్ డిపోర్ట్ చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికాకు చెందిన యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ చర్యలను చేపట్టింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెడ్ కార్నర్ నోటీస్ అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం షురూ చేసింది. దీంతో దర్యాప్తు బృందాల ప్రయత్నాలు ఫలించినట్లయింది. మరోవైపు ప్రభాకర్ రావును అమెరికా నుండి భారత్ డిపోర్ట్ చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికాకు చెందిన యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ చర్యలను చేపట్టింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెడ్ కార్నర్ నోటీస్ అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం షురూ చేసింది. దీంతో దర్యాప్తు బృంద ప్రయత్నాలు ఫలించినట్లయింది. మరోవైపు ప్రభాకర్ రావును అమెరికా నుండి భారత్ డిపోర్ట్ చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికాకు చెందిన యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ చర్యలను చేపట్టింది. మరోవైపు తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని భారత్ కు తిరిగి పంపొద్దని ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రభాకర్ రావును రాజకీయ శరణార్థుడిగా గుర్తించకుండా ట్యాపింగ్ అక్రమాలకు పాల్పడినట్లు నివేదిక రూపంలో పంపింది దర్యాప్తు టీం. అటు జూన్ 20 లోపు హాజరు కావాలని ఇప్పటికే ప్రభాకర్ రావుకి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ హాజరు కాకపోతే నేరస్తుడిగా పరిగణిస్తామన్న నాంపల్లి కోర్టు ప్రకటించింది. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. ఇటు మన ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు అయితే ఇటు రెడ్ కార్నర్ నోటీస్ అమలు ప్రక్రియనైతే అమెరికా ప్రభుత్వం షురూ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఇటు దర్యాప్తు బృందాల ప్రయత్నాలు ఫలించినట్టయినా అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి గత మార్చి 20వ తారీఖున, మార్చి 12వ తారీఖున ఎప్పుడైతే దీని మీద మొదటిసారి కేసు నమోదైందో అప్పుడు మాజీ ఎస్ఐబి డిఎస్పీగా పనిచేసినటువంటి ప్రణీత్ రావును అదుపులోకి తీసుకొని ఆయన్ను విచారించిన దగ్గర నుంచి పూర్తిగా తర్వాత అరెస్ట్ అయిన వాళ్ళందరూ, రిమాండ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళందరినీ కస్టడీ విచారణకు తీసుకొని తెలియజేసినటువంటి ఒకటే ఒక పేరు, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పేరు. ఆయన డైరెక్షన్లోనే పూర్తిగా తాము ఈ ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డామని ప్రతి ఒక్క నిందితుడు కూడా వారి యొక్క స్టేట్మెంట్ల ద్వారా కస్టడీ విచారణలో ఒప్పుకున్నారు. అలాగే ఆ కన్ఫెషన్ కూడా తెలియజేయడం జరిగింది. సో వీటన్నిటిని బట్టి అప్పటి నుంచి ఈ కేసులో ప్రధానంగా ప్రభాకర్ రావును A1 గా చేర్చిన దగ్గర నుంచి ఆయనను పట్టుకునేందుకు దర్యాప్తు బృందాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. కానీ ఆ కేసు నమోదైన దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు ప్రభాకర్ రావు పోలీసులకు చిక్కకుండా, ఇండియా రాకుండా విదేశాల్లోనే తలదాచుకుంటూ ఉన్నాడు. అయితే తను అమెరికాలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత ముఖ్యంగా తన కోసం మొదట లుకౌట్ నోటీసులను జారీ చేశారు. ఆ తర్వాత ఆయన యొక్క పాస్పోర్ట్ను రద్దు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ కోర్టులలో తను యొక్క అరెస్టులను తప్పించుకునేందుకు ముందస్తుగానే బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ కోర్టులు సైతం తాను విచారణకు హాజరు కావాల్సిందే అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఆయన వేసినటువంటి బెయిల్ పిటిషన్లన్నింటినీ కూడా కొట్టేశాయి. ఇంకా రీసెంట్ గా ప్రభాకర్ రావు ఇంటి వద్ద నోటీసులను కూడా అంటించడం జరిగింది. పంజాగుట్ట పోలీసులు వెళ్లి ఈ కేసుని ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పోలీసు అధికారులు వెళ్లి ఆయన బారామతి దగ్గర ఉన్నటువంటి ఆయన నివాసానికి వెళ్లి ఆయన విల్లాలో సోదాలు చేసినటువంటి ప్రయత్నం చేయగా ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో, ఇంటికి తాళాలు వేసి ఉండటంతో ఆ నోటీసులను కేవలం ఇంటి గోడకు మాత్రమే అంటించి పోలీసులు వెందిరిగారు. అయితే ఎప్పటి నుంచో ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే రెడ్ కార్నర్ నోటీసులను కూడా జారీ చేయడం జరిగింది. ఇంటర్పోల్ సాయంతో ఈ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఆయన్ను ఇమ్మీడియట్ గా
ఇటు ఇండియాకు పంపించేయాల్సినటువంటి అన్ని అంశాలను కూడా విదేశాల్లో ఉన్నటువంటి ఆయన ఎక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటున్నటువంటి విషయం తెలిసిన తర్వాత అమెరికా అధికారులకు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను తెలియజేయడం జరిగింది. అయితే మొదట తను ఇటు అమెరికాలో తనను శరణార్థిగా గుర్తించాలనేటువంటి పిటిషన్ను దాఖలు చేశాడు ప్రభాకర్ రావు. తను ఇక్కడే ఉండేందుకు అనుమతించాలి, తనను శరణార్థిగా గుర్తించాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా అక్కడ అధికారులకు తెలియజేస్తూ పిటిషన్లను దాఖలు చేసుకున్నాడు. కానీ ఈ అంశాన్ని గుర్తించిన తర్వాత ఇక్కడున్నటువంటి దర్యాప్తు బృందం కూడా ఇమ్మీడియట్ గా అమెరికాకు ఈయన చేసినటువంటి అక్రమాలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు యొక్క పాత్ర, ఆయన మిగతా అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ద్వారా చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసులోని అన్ని డీటెయిల్స్ ను ఆయన మీద నమోదైనటువంటి కేసులో పూర్తిగా ఆ యొక్క అనేక విషయాలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ లేఖలు రాయటం జరిగింది. సో అందులో భాగంగానే అతన్ని ఖచ్చితంగా రాజకీయ అతన్ని శరణార్థిగా గుర్తించకుండా ఇమ్మీడియట్ గా భారత్ పంపించేయండి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేసింది. సో ఇక అందులో భాగంగానే ఇప్పుడు ప్రభాకర్ రావును ఇండియాకు పంపించేందుకు అమెరికా ప్రభుత్వం రెడీ అయింది. అక్కడ అటు యుఎస్ కు సంబంధించినటువంటి హోమ్ల్యాండ్ అనేటువంటి ఏజెన్సీ, సెక్యూరిటీ ఏజెన్సీ అతనిని పట్టుకొని ఇమ్మీడియట్ గా ఇండియాకు పంపించేసేందుకు కూడా తగిన ప్రయత్నాలను కూడా ముమ్మరం చేసింది. దీంతో దర్యాప్తు బృందాలు ఇప్పటి వరకు చేసినటువంటి ప్రయత్నాలు ఫలించాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కోర్టు కూడా చాలా స్పష్టంగా తెలియజేసింది, జూన్ 20వ తేదీలోగా ప్రభాకర్ రావు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి అనేటువంటి విషయాలను కూడా మెన్షన్ చేసింది. ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఆయన విచారణలకు హాజరు కాకుండా, పోలీసులకు సహకరించకుండా, ఇన్వెస్టిగేషన్ లో పాల్గొనకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆయన వేసినటువంటి బెయిల్ పిటిషన్ల మొత్తాన్ని కూడా కొట్టివేయడం జరిగింది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు జూన్ 20వ తేదీలోపు విచారణలో గనక పాల్గొనకపోతే, కోర్టు ముందు హాజరు కాకపోతే మాత్రం ప్రొక్లైన్డ్ అఫెండర్ గా ఆయన్ను ప్రకటించాల్సి ఉంటుంది. అంటే ప్రకటిత నేరస్తుడిగా ధృవీకరిస్తాము అనేటువంటి విషయాన్ని కోర్టు తెలియజేస్తూ, మరోవైపు ఆయన విచారణకు హాజరైనా అవ్వకపోయినప్పటికీ కూడా ఈ యొక్క కేసును మాత్రం విచారణను ముందుకు తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని కోర్టు చాలా స్పష్టంగా తెలియజేసింది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు జూన్ 20వ తేదీలోపు మరి ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతాడా లేదా అనేటువంటి విషయం ఒక సస్పెన్స్ గా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఏకంగా అమెరికా ప్రభుత్వమే అక్కడ చర్యలు తీసుకొని దర్యాప్తు బృందాలు చొరవతో ఇప్పుడు అక్కడి నుంచి ఇండియాకు పంపించేందుకు కూడా చర్యలను ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రత్నకుమార్, మరి మీరు అన్నట్టు ఫస్ట్ నుంచి అయితే A1 గా ఉన్న ప్రభాకర్ రావు అయితే తప్పించుకొని తిరుగుతున్నారు. మరి ఇప్పుడు అమెరికా ప్రభుత్వం అయితే సపోర్ట్ చేసింది ప్రభాకర్ రావును తిరిగి ఇండియాకు రప్పించడానికి. సో మరి ఇండియాకు వచ్చినాకైనా విచారణకు సహకరించే అవకాశం ఉందా? ఎందుకంటే మొదటి నుంచి విచారణకు హాజరు కాని ప్రభాకర్ రావు ఒకవేళ ఇండియాకు వస్తే విచారణకు సహకరించే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? వాస్తవానికి ఎప్పుడైతే ప్రభాకర్ రావు ఇండియాకి అడుగు పెట్టినటువంటి విషయం అనేది కన్ఫర్మేషన్ జరిగిందో, ఆయనని ఎయిర్పోర్ట్ లోనే పట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం కూడా ప్రభాకర్ రావు చుట్టూనే తిరుగుతోంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ ఆ కింద స్థాయిలో పనిచేసినటువంటి ఎస్ఐబిలో మాజీ ఉద్యోగులందరూ ఎవరైతే ఉన్నారో, డిఎస్పీ స్థాయిలో పనిచేసిన వాళ్ళు, అలాగే కింద ఇన్స్పెక్టర్ లెవెల్లో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు మనకి ఇప్పటి వరకు పట్టుబడిన వాళ్ళలో భుజంగరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, అటు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, ఇలా వరుసగా నేరస్తులందరూ కూడా తాము మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు డైరెక్షన్ లోనే తాము ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడటం జరిగింది. పూర్తిగా ఆయన డైరెక్షన్ లోనే పనిచేసినటువంటి విషయాలను కన్ఫర్మ్ చేశారు. కాబట్టి సో ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి రాజకీయ కోణంలో దీన్ని దర్యాప్తు చేయాలి. అసలు ప్రభాకర్ రావు ఎవరి యొక్క ఆదేశాలతో కింద ఉన్నటువంటి ఎస్ఐబిని దుర్వినియోగం చేస్తూ వారి యొక్క వ్యవస్థను ప్రభావితం చేసేలాగా పూర్తిగా కింది స్థాయి అధికారులతో ఈ ఫోన్ ట్యాపింగ్ పనులను చేయించాడు అనేటువంటి అన్ని అంశాలు వెలుగులోకి రావాలంటే ఖచ్చితంగా ఇందులో కీలక ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి, A1 గా ఉన్నటువంటి వ్యక్తి ప్రభాకర్ రావే. అతన్ని ఖచ్చితంగా పట్టుకుంటారు, పట్టుకొని విచారణ చేయడం జరుగుతుంది. విచారణ చేసిన అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు అనేది మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో కీలకంగా అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరిగింది అని A to Z ప్రతి ఒక్క అంశం అనేది బయటికి రావాలి అంటే పూర్తి దర్యాప్తు అనేది ప్రభాకర్ రావును చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ప్రభాకర్ రావు ఇండియాకు రాగానే ప్రస్తుతం దర్యాప్తు బృందం ఆయన్ని పట్టుకొని విచారించినటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.